మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఉద్యమకారుల పైన పెట్టిన కేసులు రిటర్న్ తీసుకోవాలని చెప్తున్నారు, తీసుకుంటారనుకుంటున్నారా రేవంత్ రెడ్డి? తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే గతంలో చరిత్ర అంతా ఇదే చెప్తుంది. వాళ్ళ ప్రయోజనాలు వీళ్ళ ప్రయోజనాలు ఒకటే ఉన్నప్పుడు వాళ్ళు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరు. వాళ్ళైనా వీళ్ళైనా దోపిడీ దొంగలకు సద్దులు మోసుకుంటున్నారు. ల్యాండ్ మాఫియా తరఫున, మైన్ మాఫియా తరఫున, వైన్ మాఫియా తరఫున, శాండ్ మాఫియా తరఫున ఉన్నారు. పోలీసులు కూడా వాళ్ళకే అనుకూలంగా ఉంటారు. కాబట్టి కేసులు రద్దు చేయరు. కేసులు అట్నే కొనసాగుతుంటాయి. మనం మళ్ళీ ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. అందుకనే ఈ రాజకీయ సంస్కృతి, అందరు రాజకీయ సంస్కృతి ఒకటే. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వేస్ట్ అంటారా? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి కదా. పెట్టేవాళ్ళు ఎవరు? అందరు దొంగలని చెప్పేటోడు ఎవడు చెప్తున్నారు? ఇప్పుడు ద్రౌపదికి అవమానం జరుగుతుంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య, అశ్వత్థామ నోరు మూసుకొని కూర్చున్నారు కదా. వాళ్ళు దొంగలని చెప్పాలి కదా. దొంగలని చెప్పకుండా సమాజం ఏం చేస్తుంది? భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు అన్నోని అనాలి కదా. దొంగలుగా తప్పుడు చేసినారా? ఇంకా ఏం దొంగ పనులు చేసినారు అంటే సమాజానికి బుర్ర లేదని చెప్పాలి, తెలిసేది. ఎందుకంటే వాడు అభిమన్యుని నిరాయుధుడు, ఒంటరిగాడు, భీష్ముడు ఒక బాణం, ద్రోణుడు ఒక బాణం చంపినారు కదా. అంటే రాజులు ఏం చెప్తే ఆ పని దొంగ పని చేసినారు. ఇప్పుడు కూడా అధికారంలో వాళ్ళందరూ అదే పని చేస్తారు. ఇది చెప్పాలి జనానికి. చెప్పకపోతే రౌండ్ టేబుల్ లాంటి పెట్టి చెప్పాలి, జనాన్ని చైతన్యవంతం చేయాలి. ఆ చైతన్యాన్ని ఉద్యమంగా మార్చాలి. దానికోసం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోవాల్సిందే. అంతే. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు ఎవరు? 90 రోజులు ఆగండి అని చెప్తున్నారు. అంతేకాదు దొంగ పని ఎలక్షన్లు వచ్చేదాకా దొంగ పనులు చేయొద్దు కదా. ఎన్నికలు వస్తే పరుగు పోద్ది కదా మీకు. అది బీజేపీకి ఉపయోగపడుతుంది కదా. బీజేపీకి ఉపయోగపడి ఎందుకు చేస్తున్నారు? బీజేపీ వాళ్ళని ఎందుకు మీరు కమిషన్ చైర్మన్గా పెట్టుకుంటున్నారు? చుండూరు కేసులో ఏ కేసు లేదని కొట్టిపారేసిన అందరూ మీరు బీజేపీకి సంబంధించిన అందరూ మీరు జడ్జీలుగా పెట్టుకుంటారు కదా, చైర్మన్గా పెట్టుకుంటున్నారు కదా. ఎందుకు పెట్టుకుంటున్నట్టు మీరు అడగాలి కదా. అందుకని అడగాలి, ప్రశ్నించక మౌనంగా ఉంటే కుమ్మక్కనిట్ లెక్క. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ నోరు మూసుకొని కూర్చున్నారు కౌల సభలో. ద్రౌపది అరుస్తున్న దక్షులు, ధర్మజ్ఞులు ఒక్కరైనా నన్ను కాపాడని ద్రౌపది అడిగినా కూడా మాట్లాడలేదు కదా వాళ్ళు. ఇప్పుడు కూడా అట్లే ఉండదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే చరిత్ర కొనసాగుతున్నది. చరిత్ర పునరావృతం కాకుండా అంటే భీష్ముడు దొంగ, ద్రోణుడు దొంగ అని చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు గొప్పలు అనుకుంటారు. అందుకని చెప్పాల్సింది, వాస్తవాలు చెప్పాలి. ఎలక్షన్స్ తర్వాత ఉద్యమకారుల పార్టీ పెడతామనేసి అని అన్నారు. పార్టీ కాదు, ఉద్యమకారులందరూ కలిసి ఒక పార్టీ పెట్టాలి. జనాన్ని కూడా పెట్టాలి. ఎలక్షన్లు అయినాక పెట్టాలి. ఇప్పుడు పెట్టాలి. వాళ్ళు గెలుస్తారని కూడా రుజువు చేయాలి. గెలుస్తారు. జనం అంతా ఒక దగ్గరికి వస్తే, నిజాయితీ పరులంతా ఒక దగ్గరికి వస్తే, ఉద్యమకారులందరూ ఒక దగ్గరికి వస్తే ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. దాంట్లో నేనైతే ముందే ఉంటా. నేను కానీ, చంద్రకుమార్ గారు కానీ, ఆకునూరు మురళి కానీ, పృథ్వీరాజు కానీ, విఠల్ కానీ, ప్రభంజన్ యాదవ్ అందరం కలిసి ఒక ఉద్యమం పెడతాము. దాంట్లో సోగరాబేగం కూడా ఉంటుంది, మా సాయిరాబాన్ ఉంటుంది, మా స్నేహారెడ్డి ఉంటుంది, అందరు ఉంటారు. అందరం కలిసి మహిళా శక్తి 50% రిజర్వేషన్లు ఆడపిల్లకి ఇవ్వాలి. కింద ఉన్నోళ్ళు పైకి రావాలి. కులం పోవాలి, కులం రద్దు చేయాలి. కులం అనేది ఉండొద్దు, అంటరాంతరం ఉండొద్దు. అట్లా అందరూ సమానమే, ఏ రకమైన తారతమ్యాలు ఉండొద్దు. అట్లా ఉండేటట్టుగా మహిళా శక్తితోటి, దళిత శక్తితోటి కలిపి ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాలి. అప్పుడే దేశంలో మార్పు వస్తుంది. అది తెలంగాణ, ఆంధ్రలో మొట్టమొదటి మొదలు పెడతారు 2 రాష్ట్రాల్లో. ఆ తర్వాత దక్షిణాదిలంతా వ్యాపింపజేస్తాం. ఆ తర్వాత ఉత్తరాదిలో వ్యాపింపజేస్తాం.